ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం బకదాల్భ్య మహర్షి అనే మహర్షి గురించి తెలుసుకుందాం. సాగరం మధ్యలో ఉన్న ఒక దీవిలో చిరంజీవి అయిన బకదాల్భ్యుడు బ్రహ్మచర్య దీక్షతో చాలా కాలం తపస్సు చేశాడు. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి యాగస్వాన్ని వదిలిపెట్టాడు. దానికి రక్షణగా బయలుదేరిన కృష్ణార్జునులు సముద్రంలో కూడా వెళ్ళగలిగిన రథాన్ని సంపాదించి దాని వెంట వెళ్ళారు. ఆ అశ్వం వెళ్ళిన ద్వీపంలో అనేక యుగములుగా తపస్సు చేస్తూ ఉన్న బకదాల్భ్య మునికి కృష్ణార్జునులు నమస్కరించారు. ఈ మారుమూల ద్వీపంలో తపస్సు చేసుకుంటూ ఉన్న వాడిని నాకెందుకు ఈ గొడవలు? మీరందరూ ఏం పని మీద ఇక్కడికి వచ్చారు అని అడిగాడు మహర్షి. మహాత్మా, మీ శరీరంలో ఎన్నో వింతలు ఉన్నాయి. మీ దేహానికి నలువైపులా పుట్టలు వచ్చి వాటిలో పాములు పడగలు విప్పి తిరుగుతున్నాయి. మీ చేతుల నుండి కాళ్ల నుండి వృక్షాలు పెరిగి వాటి కొమ్మలపై పక్షులు గూళ్ళు కట్టుకుని జీవనం సాగిస్తూ ఉన్నాయి. మీరు చివికిపోయిన మర్రి ఆకులను తల మీద ఉంచుకొని హాయిగా ఉన్నారు. దీని పరమార్థం తెలిపి అనుగ్రహించండి అని అన్నాడు. దానికి ఆ మహర్షి, అర్జున, నేను నిన్ను ఎరుగనివాడను కాను. మొదట్లో మీరున్న ద్వైతవనానికి నేను కామరూపంలో సామాన్యుడి వలె వచ్చి మీకు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాను. మీరు ధర్మపరాయణులు, మీకు క్షేమం కలుగుతుంది. ఈ దేహం శాశ్వతం కాదు. నేను నిస్సంగుడినై ఇక్కడ ఉన్నాను. మృత్యువు లేని దేహం నాది. అందులో పుట్టలు చెట్లు పెరిగినా పాములు తిరిగినా అంతా ప్రకృతికి చెందిన దేహం కావున ప్రకృతికే వదిలి నా పని నేను చూసుకుంటున్నాను. నాకు గృహాలతో పని లేదు. నా తల మీద ఉన్న మర్రి ఆకులే నన్ను రక్షిస్తున్నాయి. ఈ శరీరానికి ఇవి చాలు అన్నాడు బకదాల్భ్య ముని. స్వామి, మీరు పుట్టి ఎన్ని సంవత్సరాలైంది అని అడిగాడు అర్జునుడు. నేను పుట్టిన తర్వాత ఎందరో రోమసులు మార్కండేయులు గతించారో చెప్పలేను. ఇప్పటికీ నాకు తెలిసి 20 మంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. నేను ఎప్పుడూ శాశ్వతుడిని. ప్రపంచం ఉన్నన్నాళ్ళు కూడా, సృష్టి బ్రహ్మలు ఉన్నన్నాళ్ళు నేను ఉంటాను అన్నాడు మహర్షి. ఇదంతా కాలజ్ఞానంలో ఉండే మహత్. ఇది బ్రహ్మలోక జ్ఞానం వల్ల కలుగుతుంది. పూర్వం ఒకప్పుడు ప్రళయకాలంలో సముద్రాలు పొంగినప్పుడు ముల్లోకాలు ఇక్కడికి వచ్చి తేలాయి. ఇక్కడ ఉన్న మర్రి చెట్టు కొమ్మలకు 1000 బ్రహ్మాండాలు వేలాడుతూ కనిపించాయి. అంటే సృష్టి రచన ఇది. ప్రతి కొమ్మకి ఉన్న ఆకుల మీద కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని పడుకుని చిన్నపిల్లవాడి రూపంలో వటపత్ర సాయిగా ఉన్న విష్ణుమూర్తిని చూశాడు. ఈ చరాచర జగత్తుకు ఈ బ్రహ్మ సృష్టికి కారణమైనవాడు. ఈ యుగంలో యదువంశంలో జన్మించి సనక సనందనాదులను ఉద్ధరించినవాడు. నీకు సచివుడు, సారథి, సేవకుడు ఇతడే. ఇదంతా ఆయనకు ఒక ఆటలాగా ఉంది అని కృష్ణుడిని త్రైలోక్య కుటుంబీ రావోయి అని కౌగిలించుకొని సన్మానించాడు. కృష్ణుడు ఆయనతో, మహానుభావ, నీవు 20 బ్రహ్మకల్పాలు చూచిన పరమేశ్వరుడివి, భక్తాగ్రేసరుడివి. నేను చిన్న కోరికతో ఇక్కడికి వచ్చాను. ధర్మరాజు చేసే అశ్వమేధ యాగం సఫలం చేయడానికి నీవు వస్తే చాలు. యాగం ఫలవంతమవుతుంది అనగా ఈ స్తోత్రాలతో నాకు పని లేదు. నాకెందుకయ్యా ఇవి అన్నాడు. తరువాత బకదాల్భ్య మహర్షి స్వయంగా వచ్చి దగ్గరుండి ధర్మరాజుతో అశ్వమేధ యాగం చేయించాడు. బకదాల్భ్య మహర్షి బ్రహ్మత్వం వహించగా వ్యాస మహర్షి ఆధ్వర్యుడుగాను, వశిష్ఠ, వామదేవ, రోమశ, గాలవ మహర్షులు మంత్ర పాఠకులుగాను ఉండగా ధర్మరాజు యాగాస్వానికి అభిషేకం చేసి మహర్షులు అందరికీ పూజ చేసి బకదాల్భ్య మహర్షికి నమస్కరించి ఆ యజ్ఞం పూర్తి చేశాడు. కృష్ణార్జునులు బకదాల్భ్య మహర్షిని పల్లకీలో కూర్చోబెట్టి స్వయంగా మోస్తూ ఊరేగించారు.